ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏ విధంగా సిద్ధపడాలి? అవును, ఆశీర్వాదం పొందుకోవాలంటే సిద్ధపడాలా? మనం ఈ లోకంలో కొన్నిటిని సాధించాలి అంటే, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే మనం సిద్ధపడాలి. ఎగ్జామ్స్ రాయడం కోసం మనం సిద్ధపడాలి. ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే మనం సిద్ధపడాలి. దానికోసం ఎంతగానో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, సిద్ధపడాలి, అంతా చేయాలి. అలాగే నువ్వు నేను కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలంటే లోకానుసారమైన ఆశీర్వాదం కోసమే మనం సిద్ధపడుతున్నామే. అలాంటిది దేవుడు ఇచ్చే పరలోకం నుంచి మనకు అనుగ్రహింపబడే ఆ ఆశీర్వాదం కోసం నువ్వు నేను ఎంత సిద్ధపడాలి? నువ్వు నేను ఎంతగా దేవుడి సన్నిధిలో ఎంతగా సిద్ధపడాలి? ఆ సిద్ధపాటు కావాలి అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు కదా. ఆ సిద్ధపాటు ఎందుకు సిద్ధపాటు తెలుసా? ఎందుకు అంటే, ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావయ్యా, ఆ వాగ్దానాన్ని నేను హృదయపూర్వకంగా నమ్మి నువ్వు నిజం చేస్తావని నేను నమ్మి, అది నీకు దేవుడికే తెలుసు ఆ వాగ్దానం, నీ ఇంటిలో వాళ్ళకి తెలుసు, కానీ ఆ వాగ్దానానుసారంగా నువ్వు సిద్ధపడుతున్నావు అంటే పరిపూర్ణంగా ఆయనను నమ్మి సిద్ధపడుతున్నావు అంటే నువ్వే కార్యం చేస్తావయ్యా, నీ మీద నేను పరిపూర్ణంగా నమ్మిక ఉంచుతున్నాను. నువ్వు ఆ యొక్క సిద్ధపాటులో నువ్వు ఉన్నావు కాబట్టి ఇండైరెక్ట్గా దేవుడికి చెప్తున్న మాట, నేను పరిపూర్ణంగా నీ యందు నమ్మిక ఉంచుతున్నాను ప్రభా. నువ్వు చెప్పావు, నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నువ్వు చేస్తావు. అదేనండి దేవుడు కోరుకునేది. దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చారా, ఎంతగానో మన స్థితికి మించిన వాగ్దానాలు మన జీవితంలో ఉంటాయి. ఆ వాగ్దానాలను చూసి చాలాసార్లు నవ్వుకున్న రోజులు ఉన్నాయి. నాకు ఇది రావడం ఏంటి అన్న ఆలోచన మనలో కలిగింది. కానీ నువ్వు ఆ విధంగా సిద్ధపడుతున్నావా? దేవుడు చెప్పారు, నా స్థితికి మించిన ఆశీర్వాదాన్ని ఇచ్చారు, ఎప్పుడు నేను ఊహించని ఆశీర్వాదాన్ని ఇచ్చారు. దేవుడు చెప్పారు, నేను దానికోసం సిద్ధపడతాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే పరిపూర్ణమైన నమ్మకం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచి సిద్ధపరుస్తావో, దేవుడు ఆ నమ్మకాన్ని సిగ్గుపరచడండి, ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు. నువ్వు సిద్ధపడుతున్నావు కదా, ఆ వాగ్దానాన్ని అనుభవింపజేసి గొప్ప సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. వాగ్దానం కోసం ఏ విధంగా సిద్ధపడాలో అర్థమైంది కదా. సిద్ధపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు చెప్పావయ్యా, పరిపూర్ణంగా నిన్ను నమ్మి నేను సిద్ధపడుతున్నా, నువ్వు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలవు. ఆ సిద్ధపాటులో ఏ విధంగా ఉండాలో మనం ఫస్ట్ పాయింట్లో ABC చూద్దామండి. ఏ చూసినట్లయితే ఆశీర్వాదానికి మొదటి మెట్టు విధేయత కదా. మనము ఈ లోకానుసారంగా ఎవరన్నా గొప్ప వ్యక్తులు చెప్పిన మాటను మనం నమ్ముతాం. ఆ విధంగా ప్రశ్నలు వేయకుండా ఆ విధంగా చేస్తాం. మనం పనిచేసే ఇన్స్టిట్యూషన్లో కానీ, మనం పనిచేసే ఒక ఆఫీస్లో కానీ, మనం పనిచేసే ఏదైనా షాప్లో కానీ, మనకన్నా పై అధికారి మాటను ప్రశ్న వేయకుండా వారు చెప్పింది చేస్తాం కదా. నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ, ఒక షాప్లో కానీ, ఒక ఆఫీసులో కానీ వర్క్ చేస్తున్నప్పుడు నీ ఆలోచన ఉండదు, నీ పై అధికారి ఏం చెప్పారో ఆ ఆలోచన అనుసారంగా నువ్వు నేను చేస్తాం. నువ్వు నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే ఆయన ఏమి చెప్తారో, నీ ఆలోచన కాదు, నీ తలంపులు కాదు, నీ యొక్క ప్రణాళిక కాదు, ఆయన దేవుడు ఏది చెప్తారో అది చేయడమే విధేయత. దేవుడు చెప్పారు, అబ్రహామా నీవు నీ తండ్రి ఇంటిని, బంధువులను, దేశమును వదిలి రావాలి అని చెప్తే, మనమే ఈ కాలంలో ఉన్నప్పుడు దేవుడే ఇలా పిలిచాడనుకోండి ఎవరినన్నా, తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులను వదిలి రావాలంటే చాలామంది ఎక్కడికి రావాలయ్యా, అక్కడ నా కోసం ఎవరైనా ఉన్నారా అని అడిగే వాళ్ళే ఉన్నారు, చాలా ఎక్కువ. కానీ కొంతమంది మాత్రమే దేవుడు చెప్పారు, నేను వెళ్తాను, ఇక్కడ నన్ను చూసుకున్న దేవుడు, పుట్టుక నుంచి నన్ను ఇప్పటి వరకు చూసుకున్న దేవుడు, ఆ దేవుడే నన్ను అక్కడ నిలబెడతారని ఆయన మీద నమ్మిక ఉంచి వెళ్ళేవారు ఎంతమంది అండి? చాలా తక్కువ మంది కదా. వెళ్ళేవారు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన ఏది చెప్తే అది, ఒక అధికారినే ప్రశ్నలు వేయకుండా మనం లోబడతామే. ఈ లోక రక్షకుడు నీకు నాకు విధేయత చూపమని చెప్పినప్పుడు మనం లాజిక్లు, రీజను ఎందుకు అడుగుతున్నాం? ఎందుకు ప్రభా నేను అట్లా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది? ఎస్తేరు
రాణి అవ్వక ముందు ఏ విధంగా అయితే ఆ మొర్దెకైకి లోబడిందో, నువ్వు యూదురాలు అని అక్కడ ఎవరికి చెప్పొద్దు, నీవు రాజభవనంలో ఉన్నప్పుడు చెప్పొద్దని ఎలా అయితే ఆ యొక్క లోబడిందో, రాణి అయిన తరువాత కూడా ఎంతగా మొర్దెకైకి లోబడుతూనే ఉంది. మనకి ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా? విధేయత కలిగిన జీవితం. ఆ విధేయత కలిగిన జీవితం, ఏ ప్రశ్న వేయకుండా దేవుడు వద్దన్నారా, నీవు కూడా పరిపూర్ణంగా దానికి వద్దు అని చెప్పాలి. దేవుడు చేయమన్నాడా, నువ్వు కూడా పరిపూర్ణంగా దాన్ని చేయడానికి సిద్ధపడాలి. ఆశీర్వాదానికి మొదటి మెట్టు విధేయత. ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే, ప్రార్థన ఉపవాసం ఆశీర్వాదానికి దగ్గర చేస్తుంది. నీ యొక్క ప్రార్థన ఉపవాసం నిన్ను ఆశీర్వాదానికి దగ్గర చేస్తుంది. ఈ లోకంలో భూమి మీద ఉన్న యూదులందరూ చనిపోవాలి అని రాజు శాసనం చేసినప్పుడు ఎస్తేరు ఒక తీర్మానం తీసుకుంటుంది. మొర్దెకైకి ఈ విధంగా చెప్తుంది, గోషాను కోటలో ఉన్న సమాజంలో ఉన్న యూదులందరూ నా కోసం ఉపవాసం ఉండండి, నేను కూడా నా పనివారితో కలిసి 3 దినములు అన్నపానములు లేకుండా నేను ఉపవాసం ఉంటాను. ఆ ఉపవాసము తనని ఆశీర్వాదానికి దగ్గర చేసింది. ఆ ఆశీర్వాదం ఎటువంటిదో తెలుసా? తనతోనే ఆగిపోలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన ఆ ఆశీర్వాదం ఎలాంటిది, ఎంత గొప్పదో తెలుసా? లోక రక్షకుడు యూదా వంశంలో పుట్టడానికి ఒక కారణమైంది. కొన్ని సంవత్సరాల క్రితం చేసిన ఆ ఆశీర్వాదం లోక రక్షకుడు ఈ లోకానికి రావడానికి యూదా వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అంతేకాదు, ఇప్పటికీ కూడా యూదులు ఈ లోకంలో ఉన్నారు అంటే ఆ 3 రోజులు చేసిన ఉపవాస ప్రార్థన కదా. ఉపవాసం అనేది నీ యొక్క ఆశీర్వాదాన్ని నిన్ను దేవుడికి దగ్గరగా చేస్తుంది. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. వాగ్దానం కోసం ఏ విధంగా సిద్ధపడాలో తెలుసా? ప్రార్థనలో, వాక్యంలో, ఉపవాసంతో. మొదటి నెలలో కొన్ని రోజులు అయిపోయి, కానీ ఇప్పటికన్నా ఈ సంవత్సరంలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలో, ఉపవాసంలో ఎక్కువగా దేవుని సన్నిధిని వెతికినట్లయితే తప్పకుండా నువ్వు నేను ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. మన తరంతోనే ఆ ఆశీర్వాదం అయిపోదు, కానీ తరువాతి తరం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించగలరు. సెకండ్ పాయింట్లో సి చూస్తే, దేవుడు ఇచ్చిన ఆలోచనలను త్రోసివేయకూడదు కదా. చాలాసార్లు దేవుడు మనకి అనేకమైన ఆలోచనలు ఇస్తారండి. వాటిని మనము ఒకసారి 2 సార్లు 3 సార్లు రూఢి పరుచుకున్న తర్వాత ఆ ఆలోచనని తోసివేయకూడదు. ఎస్తేరు ఉపవాసం చేసింది. ఉపవాసం ఎందుకు చేసింది? నేను రాజు సన్నిధిలో నిలబడాలి, రాజుకి మా యూదుల గురించి విజ్ఞాపన చేయాలి, మా యూదుల్ని చంపాలని హామాను చేసిన కుట్రను రాజుకు చెప్పాలి అని 3 రోజులు ఉపవాసం చేసింది. 3 రోజులు ఉపవాసం చేసి రాజు సన్నిధికి ఎస్తేరు వెళ్ళింది. ఎస్తేరు వెళ్ళిన తర్వాత రాజు ఆ ఎస్తేరు మీద దయ పుట్టించి ఆమెనుతో మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడిన వెంటనే ఎస్తేరు వెంటనే చెప్పాలి కదా, రాజా హామాను మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు అని చెప్పాలి కదా. కానీ ఎస్తేరు అలా చెప్పలా. రాజా, మీరు హామాను ఇద్దరు నేను చేసే విందుకు రండి అని 2 సార్లు వారిని ఆహ్వానించింది. ఎందుకు ఆహ్వానించింది? అలా ఆహ్వానించబట్టే హామానులో గర్వం పెరిగింది. హామాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమంటాడో తెలుసా? ఎస్తేరు రాణి రాజు తర్వాత నన్ను మాత్రమే రాజ్యంలో ఆ యొక్క విందుకు ఆహ్వానించింది, ఎవరిని ఆహ్వానించలేదు. అంతేకాదు, రాజు నన్ను రాజసేవకులందరిలో నన్ను గొప్పగా హెచ్చించాడు అని హామానులో గర్వం పుట్టింది. చూసారా, దేవుడు పెట్టిన ఆలోచనను ఎస్తేరు అనుసరించింది కాబట్టి, చేసింది కాబట్టి హామానులో గర్వం పుట్టింది. ఆ యొక్క ఆనందంతో, సంతోషంతో రాజగృహం నుంచి వెళ్తా ఉంటే ఏం జరిగింది? రాజసేవకులందరూ హామానుకి సాష్టాంగ పడుతున్నారు. కానీ ఆ సంతోషంలో, ఆ యొక్క ఆనందంలో ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్తున్న మొర్దెకై మాత్రం హామానుకి మోకరించలేదు, నమస్కారం చేయలేదు. అప్పుడు హామానుకి చాలా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ఆ విషయాన్ని భార్యకు చెప్పారు, అక్కడున్న ఆయన సేవకులకు చెప్పారు. వాళ్ళందరూ ఒక ఐడియా ఇచ్చారండి, నువ్వు మొర్దెకై కోసం ఉరికొయ్య ఒకటి చేయించు, రేపు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి మనవి చెయ్యి. చూసారా,
ఇవంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఎస్తేరుకి దేవుడు పెట్టిన ఆలోచన. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి అది చెప్పొద్దు, విందుకు రమ్మని 2 సార్లు ఆహ్వానించు కదా. మనలో కూడా దేవుడు అనేకమైన ఆలోచనలు పెడతారు. ఆలోచనలు పెట్టినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక్కసారి రూఢిపరచుకో, 2 సార్లు రూఢిపరచుకో, అడుగు దేవుణ్ణి. కానీ ఆ ఆలోచన కరెక్టా కాదని నీకు రూఢిపరచుకున్న తర్వాత ఆ ఆలోచనానుసారంగా దేవుడి సహాయంతో ముందుకెళ్ళాలి. ఆ ఆలోచనలోనే దేవుడు మన ద్వారా పనిచేస్తారు. కాబట్టి నువ్వు ఆలోచనను త్రోసివేయకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, నువ్వు విధేయత కలిగి ప్రార్థన చేస్తే నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న వాటిని దేవుడు వేరులతో సహా తీసివేస్తాడు. నమ్ముతావా? నువ్వు నేను విధేయత కలిగి ప్రార్థన చేస్తే, విధేయత ఉండాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క దానిని దేవుడు ఏం చేస్తారో తెలుసా? వేరులతో సహా తీసివేస్తారు. ఎస్తేరు విధేయత కలిగి ఉంది, మర్దెకైకి విధేయత కలిగి ఉంది. అంతేకాదు, ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థన చేసింది. రాజు దగ్గరికి ప్రవేశించడానికి ఉపవాస ప్రార్థన చేసి రాజు సన్నిధిలోనికి వెళ్ళింది, విధేయత కలిగి ఉంది. అప్పుడు ఏం జరిగింది? హామాను ఏదైతే అనుకున్నాడో, నేను మొర్దెకైని ఈ యొక్క ఉరికొయ్య మీద నేను ఉరి తీయాలని ఏదైతే రెడీ చేసుకున్నాడో అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీసేటట్లుగా దేవుడు చేశారు. హామాను ఎవరు? యూదులకు శత్రువు కదా, యూదులు నశించిపోవాలని అనుకున్నాడు కదా. అటువంటి హామానుని దేవుడు వేరులతో సహా, శత్రువును వేరులతో సహా తీసివేశాడు. నువ్వు నేను కూడా మనకు ఆశీర్వాదానికి ఎంతగానో ఏదొకటి అడ్డుగా ఉంటుందండి. మన యొక్క బద్ధకం కానీ, మన తరతరాలను వస్తున్న మన మీద శాపం కానీ, మన జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితి కానీ, ఏదొకటి మన జీవితంలో ఒక అడ్డుగా ఉంటుంది ఆశీర్వాదానికి. ఆ ఆశీర్వాదం నీ జీవితంలో పొందకుండా చేస్తున్న ప్రతి ఒక్క అడ్డును ఏదైతే తీసివేస్తుందో తెలుసా? నువ్వు దేవుడికి ఎడల చూపించే విధేయత, అంతేకాదు నువ్వు ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కూడా నీలో ఉన్న ఆ యొక్క శత్రువు పెట్టిన ఆ యొక్క వాటన్నిటిని అడ్డుని వేరులతో సహా దేవుడు తీసేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? అర్థమైంది కదా? ఆశీర్వాదం కోసం ఎలా సిద్ధపడాలి చూసాం కదా. ఫస్ట్గా చూసినట్లయితే ఆశీర్వాదానికి మొదటి మెట్టు విధేయత కలిగి ఉండాలి. అంతేకాదు, ప్రార్థన, ఉపవాసం ఆశీర్వాదాన్ని దగ్గర చేస్తుంది. దేవుడిచ్చిన ఆలోచనలను త్రోసివేయకూడదు. నీ విధేయత, ప్రార్థన ఉంటే దేవుడు నీ శత్రువును వేరులతో సహా, నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి వాటిని వేరులతో సహా దేవుడు తీసివేస్తారు. మన